ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప రక్షక, మహోన్నతుడా, సజీవుడా, ఘనుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ సమయంలో ప్రాతకాల ధ్యానంలో మేము ఏకీవిస్తూ ఉండగా మీ వాక్యం మా కొరకు దీవించి మా ఆత్మలను బలపరచండి. ధ్యానించే లేఖన భాగం తండ్రి సమస్తం ప్రభు మీ మహిమార్థముటకు కృప దయచేయండి. మమ్మలను, మా కుటుంబాలు మీ రక్తపోషణ అధికారానికి, కాపుదలకు, మీ పునరుద్ధాన శక్తికి అప్పగించుకుంటున్నాం. మీ సన్ని తోడుగా ఉంచి బలపరిచి మహిమను పొందుమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునయ్యున్నది. రాత్రి వేళ కలుగు భయమునకైను, పగటి వేళ ఎగురు బాణమునకైను, చీకట్లో సంచరించు తెగులకైను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైను నీ భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ సింహములను, నాగుపాములను త్రొకేదవు, కొనుమ సింహములను, భుజంగములను అణగద్రొకేదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తి పరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. ఉదయకాలం రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం. 1 Kings చాప్టర్ 17. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారిపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, ఈ ప్రాతకాల ధ్యానం దీవించమని, ఇవి చేసే మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల జీవసహితమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనము ప్రవక్త ఏలియాను గూర్చి ఈ ప్రాతకాలం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏలియా దేవుని కొరకు రోషం కలిగినటువంటి ప్రవక్త, చాలా రోషం కలిగినటువంటి ప్రవక్త. ఎందుకంటే తానే తరువాత అధ్యాయాల్లో 19వ అధ్యాయంలో
పర్వతం పైన దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు హోరేబులో ఈ మాట అన్నాడు. 1 రాజులు 19:10. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై. తనకు తెలుసు, ఆ కాలంలో ఉన్న ప్రజలకు తెలిసింది, రాజు కూడా అర్థమైంది. ఇతడు దేవుని కొరకు రోషము కలిగినటువంటి వాడు, పౌరుషము కలిగినటువంటి వాడు. ఇతడు దేవుని వాక్కు తన నోట కలిగినటువంటి ప్రవక్త అని. మన చుట్టూ ఉన్నటువంటి లోకం వీరు దేవుని బిడ్డలు, వీరు క్రైస్తవులు, వీరు యేసు ప్రభు నమ్మేటటువంటి వారు. వీరి జీవితం మిగిలినటువంటి వారి జీవితం కంటే భిన్నమైనదిగాను ప్రత్యేకమైనదిగాను ఉంటుంది. నలుగురు నడిచే బాట కొన్ని మార్లు అందరికీ అంగీకారము, దేవునికి ఇష్టమైతే ఆ బాటలో వెళతారు. కానీ నలుగురు నడిచే బాట దేవునికి ఇష్టం లేకుంటే ఆ బాటలో వీరు వెళ్ళరు. వీరి ఆలోచనలు, వీరి తీర్మానాలు భిన్నంగా ప్రత్యేకంగా ఉంటాయి అని లోకం దేవుని బిడ్డలను గూర్చి, విశ్వాసులను గూర్చి అనగా మనలను గూర్చి చెప్పగలుగుతూ ఉన్నదా? దేవుని కొరకు రోషము కలిగినటువంటి ప్రవక్త ఏలియా. 1 రాజులు 17:1. గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీడు నైన ఏలియా. గిలాదులో గుగ్గిలం దొరికేది. గుగ్గిలం మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి సబ్స్టెన్స్. స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు మందులు తయారు చేయటంలో గుగ్గిలాన్ని వాడేటటువంటి వారు. గిలాదు ఫేమస్ గుగ్గిలానికి, ప్రొడ్యూస్ చేసేటటువంటి టౌన్. ఏలియా బెన్యామీను తెగకు చెందినటువంటి వాడు. తిష్బీయుడైన ఏలియా అనగా ఆ తిష్బీయుని కుటుంబానికి చెందినటువంటి వాడు అని మనకు అర్థమవుతుంది. చాలా సడన్గా రాజులు 1 గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా మనకు కనిపిస్తాడు. సడన్గా ఆకాశం నుంచి ఊడిపడినట్టు కనబడతాడు. ఇతడు ఎలా ఎదిగాడు? ఇతని పాస్ట్ రికార్డ్ ఏంటి? తెలీదు. చాలా సడన్గా రాజు ముందు కనిపిస్తాడు మనకు. ఈ పేరుకు అర్థం, ఏలియా అనేటటువంటి పేరుకు అర్థము ద లార్డ్ ఈజ్ మై కింగ్. హీబ్రూ భాషలో ఎలియాస్ అని కూడా పిలుస్తారు ఏలియాను. అదే ఇంగ్లీష్లో వచ్చేసరికి ఎలైజా అంటారు. ఎలైజా, ఏలియాస్, తెలుగులో ఏలియా. ఏలియా అనే పేరుకు అర్థము ద లార్డ్ ఈజ్ మై కింగ్, యెహ్వే ఈజ్ మై గాడ్, యెహోవా నా దేవుడు అనేటటువంటి అర్థం తన పేరుకు ఉన్నది. దీనిని బట్టి మనం ఏం గ్రహించవచ్చు అంటే, తల్లిదండ్రులు భక్తిపరులు, చక్కగా పెంచారు కనుక ఇతడు దేవుని కొరకైనటువంటి ప్రవక్తగా తానున్నాడు అని అర్థమవుతుంది. ఒక వ్యక్తిని చూస్తే అతను ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాడో, అతను ఎలాగూ పెంచబడ్డాడో కొంత మటుకు అంచనా వేయొచ్చు మనం. ఒక శ్రేష్టమైనటువంటి ప్రవక్త, ఒక దేవుని వాక్యం అందించేటటువంటి ఒక సేవకుడు తాను మనం చూచినప్పుడు ఎన్నో సంవత్సరాల సిద్ధపాటు, ఎదుగుదల, ప్రయాస, తల్లిదండ్రుల యొక్క ప్రయాస, వ్యక్తి యొక్క విధేయత, దీని అంతటి వెనుక ఉంటుందని మనం గ్రహించాలి. కొంతమంది పిల్లలను చూచినప్పుడు మనకు ముచ్చటేస్తుంది. ఎవరు కన్నారో కానీ చాలా చక్కగా ఈ బిడ్డలు దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారు అని భక్తి కలిగినటువంటి యవనస్తులను చూస్తే వారి తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఉంటారు కొందరు.
క్రమశిక్షణ అనేది ఒక రోజుకు మాత్రం పరిమితమైంది కాదు, అది జీవితకాలం అంతటికి. అయితే బాల్యములో ఉండగా అప్పటి నుండి పెంచబడేటటువంటి విధానం యవన జీవితంలో, ఆ తర్వాత అడల్ట్హుడ్లోనికి వచ్చినప్పుడు చాలా ఖచ్చితంగా వ్యక్తి జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఏలియా దేవుని కొరకు తనను తాను అప్పగించుకున్నటువంటి వ్యక్తి. కారణం, ఆ దినాల్లో క్రీస్తు పూర్వం 875 నుండి 854 వరకు, అంటే క్రీస్తు పూర్వం 900 సంవత్సరాలకు ముందు అని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇశ్రాయేలు యొక్క పరిస్థితులు బాగలేవు, దేవుని విడిచిపోయారు. అటువంటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ప్రత్యక్షం కావటానికి కొన్ని వందల సంవత్సరాల ముందు జరిగినటువంటి చరిత్ర మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రాజు ముందుకు వచ్చి నిలవబడి, రాజా నీకు శుభం కలుగును గాక, నీకంతా మేలే జరుగుతుంది అని చెప్పడానికి ఎవరైనా సంతోషంగా వస్తారు, రాజుగారు అపాయింట్మెంట్ తీసుకుంటారు, శుభవచనాలు పలికితే వారికి బహుమానం కూడా ఇస్తారు. ఇక్కడ ఏలియా పరిస్థితి అలాగూ లేదు. చాలా డైరెక్ట్గా వచ్చాడు. తను చెప్పేటటువంటి మాట కూడా చూడండి, మొదటి వచనం, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు అంటూ ఉన్నాడు. ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను. దేవునితో సహవాసం కలిగిన వారు మాత్రమే ఈ మాట చెప్పగలరు. నీవు ఆత్మలో దేవునితో సహవాసం చేయగలుగుతున్నావా? ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువుతో నీవు సహవాసం చేయగలుగుతున్నావా? కొన్ని మత విశ్వాసాల్లో వారు కొన్ని నిమిషాలు వారు అనుకున్నటువంటి విశ్వాస ప్రకారం వారి దేవతలకు దేవుళ్ళకు నమస్కారం చేసి, ఇక మిగిలినటువంటి సమయం అంతా వారి ఆలోచన, వారి పనులు, వారి బాధ్యతలు, వారి వ్యాపకాలు, వారి యొక్క అభీష్టాలు, వాటన్నిటిని గురించి ఆలోచిస్తారు. కానీ ఇక దేవుని గురించి వారు ఆలోచించవలసిన అగత్యత ఉండదు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను మనం చూస్తూ ఉంటాం. ఏలియా జీవితం అలా లేదు. ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను. దేవుని సన్నిధానంలో నిలువబడటం అంటే ఆయన కనుదృష్టి వ్యక్తి పైన ఉండటం, దేవుని ఎదుట నిందారహితునిగా జీవిత యాత్రలో సాగి రావటం, దేవునికి ఏది ఇష్టమో దేవునికి ఏది అయిష్టమో గ్రహించినటువంటి వారుగా మసలుకోవటం, దేవుని చిత్తాన్ని చేయటం. అది కష్టమైన, నష్టమైన, ప్రయాసైన. ఇప్పుడు రాజు ముందుకు వచ్చి తాను మాట్లాడబోతూ ఉన్నాడు. మనకు ఈ మొదటి రాజులు 17వ అధ్యాయం ఈ మాటలు చదివినప్పుడు మనకేమనిపిస్తుందంటే, దేవుడు చాలా సడన్గా ఒక మెసేజ్ తనకు చెప్పి వెళ్ళు, రాజుతో చెప్పు అన్నాడేమో. అందువలన ఏలియా తాను అహాబు రాజు దగ్గరకు వచ్చాడు అని అనిపిస్తుంది. నూతన నిబంధనలోనికి వచ్చేసరికి చాలా చక్కని కులు మనకు దొరుకుతుంది. యాకోబు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, జేమ్స్ చాప్టర్ 5:17, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దీన్ని బట్టి మనకి ఏమైనా అర్థమవుతుందంటే, తాను రాజు దగ్గరకు రావటానికి ముందే ప్రార్థన ఆత్మను కలిగినటువంటి వాడుగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. ఏమని మొరపెడుతూ ఉండుంటాడంటే, దేవా, ఎలాగైనా ఈ ప్రజలు నీ తట్టు తిరిగేటట్లు సహాయం చేయి. వీరు నిజమైనటువంటి సృష్టికర్త అయినటువంటి మిమ్ములను విడిచిపెట్టి వారు భయంకరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయారు. మన కాలంలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల జీవిత విధానం అదే కదా.
వారు తమ స్వంత ఇష్టాన్ని జరిగించుకోవటానికి ఇష్టపడతారు. నాకెవరు అడ్డు చెప్పగలరు? నా ఇష్టం నా ఇష్టం అనేటటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో నేటి దినాల్లో మనం చూచేటటువంటి పరిస్థితులు. తాను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తనకు సందేశం ఇచ్చాడు. ఎలాగైనా ఈ ప్రజలను శిక్షించైనా సరే నీ తట్టు దేవా వీరు తిరిగేటట్లు సహాయం చేయి అని ప్రార్థన చేసాడేమో. కనుక దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నీవు వెళ్ళు, ఇప్పుడు రాజు ముందు నిలవబడి అహాబుతో చెప్పు. ఇతని యొక్క అనగా తన వస్త్రధారణ అది మిగిలిన వారి కంటే భిన్నంగానే ఉంటుంది. ప్రవక్తల యొక్క వస్త్రధారణ భిన్నంగానే ఉంటుంది. మరి ఈ ప్రవక్తను చూచినప్పుడు రాజుగారి ఆస్థానంలోనికి అలౌ చేయటానికి మొత్తం మీద ఆ భటులు చిత్రమైనటువంటి వస్త్రధారణ కలిగినటువంటి వ్యక్తి ప్రవక్త వలె కనబడుతూ ఉన్నాడు. మీ అపాయింట్మెంట్ అడుగుతూ ఉన్నాడు, పంపించమంటారా? ఎస్. తాను వెళ్ళి రాజుతో ఈ మాట అంటూ ఉన్నాడు, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను? ఆర్ యు రియల్లీ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? ఓ ప్రశ్న వేసుకుందాం మనం. నేను దేవుని ఎదుట ఎలా ఉన్నాను? నేను దేవుని ఎదుట నిలువబడి ఉన్నానా? దేవుని సన్నిధానంలో నేను గడపగలుగుతూ ఉన్నానా? ఇప్పుడు రాజుతో ఈ మాట అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఒక కఠినమైనటువంటి సందేశం దేవుని సన్నిధి నుండి తాను తీసుకుని వచ్చాడు. దేవుడు ప్రేమగల దేవుడే. శిక్షించైనా తన ప్రజలను తన తట్టు తిప్పుకోవాలని దేవుడు ఉద్దేశిస్తాడు. దేవుని ప్రజలు దేవుని నుండి చాలా దూరంగా వెళ్ళిపోయారు. నడిపించేటటువంటి నాయకుడు, పరిపాలించేటటువంటి రాజు కూడా చాలా దూరంగా వెళ్ళిపోయాడు. రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. అలాగే మొదటి రాజులు 16:33 వచనం. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి, హెబ్రీలో అషేరా దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ప్రజలను నడిపించేటటువంటి నాయకులు, పరిపాలించేటటువంటి వారు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తే ఆ ప్రజలకు క్షేమం, ఆ రాజుకు క్షేమం. లేకుంటే క్షామం అని చెప్పవచ్చు, కరువు. పరిపాలించే వారిని బట్టి, నడిపించేటటువంటి వారిని బట్టి క్షేమమైన కలుగుతుంది, కరువు లేక క్షామమైన కలుగుతుంది. కుటుంబాన్ని నడిపించేటటువంటి యజమానురాలు, కుటుంబాన్ని నడిపించేటటువంటి పెద్దలను బట్టి క్షేమమైన ఉంటుంది, క్షీణత అయినా ఉంటుంది. గుర్తుంచుకుందాం, మనం ఎలా ఉన్నాం. ఇక్కడ ఏలియా ఈ మాట చెప్తూ ఉన్నాడు, నా మాట ప్రకారము గాక దేవుడైన యెహోవా జీవము తోడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, మంచైనా వర్షమైనా పడదు. కఠినమైనటువంటి మాట. చాలా సమృద్ధిలో నుండి హఠాత్తుగా స్కేర్సిటీ, కొరతలోనికి వెళ్ళిపోవటం భయంకరం కాదా? ఏటీఎంల్లో డబ్బులు రావటం లేదు, ప్రజలు విలవిల్లాడిపోతారు. బ్యాంకులు పనిచేయటం లేదు, బ్యాంకులు బంద్, లేక బ్యాంకులు సమ్మె చేస్తూ ఉన్నారు, లేకుంటే బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినాయి. సర్వర్ డౌన్గా ఉంది, అందువల్ల మెషిన్స్, కంప్యూటర్లు పనిచేయటం లేదు, స్తంభించిపోతుంది ఆర్థిక వ్యవస్థ.
మరి సడన్గా కరువు వస్తుంది అని చెప్పినటువంటి ఈ ప్రవక్త యొక్క మాట అది వెల్కమ్ చేయగలరా రాజు గాని ప్రజలు గాని? ఈ మాట విన్న రాజుకి ఎంత కోపం వచ్చి ఉంటుందో. ఒకవేళ అక్కడికక్కడ ప్రవక్తను చంపమని ఆజ్ఞ జారీ చేయటానికి సాహసించి ఉండొచ్చు కానీ చూద్దాం ఇతను చెప్పింది నెరవేరుతుందో లేదో అన్నట్టుగా తాను మౌనంగా ఉండి ఉంటాడు. చెప్పేసేసి ఇప్పుడు దేవుడు తను డైరెక్ట్ చేస్తున్నాడు. నీవు ఫలాని స్థలానికి వెళ్ళు ఈ మాట చెప్పిన తర్వాత. ఎందుకు? కొన్ని మార్లు దేవుని మాటలు మనుషులకు అప్రియముగా ఉంటాయి, ఇష్టంగా ఉండవు. కనుక వారు కీడు చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంత విచారకరమండి. దేవుని యొక్క మౌత్ పీస్గా ఉండటం, దేవుని చిత్తాన్ని అందించేటటువంటి సాధనంగా ఉండటం చూచేవారికి అది చాలా ఘనతగా కనబడవచ్చు కానీ వారు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు చాలా అసాధారణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక్కడ ఏలియా దేవుడిచ్చేటటువంటి రెండవ ఆదేశం, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. వాక్ ప్రత్యక్షత, స్వర ప్రత్యక్షత కలిగినటువంటి వాడు ప్రవక్త ఏలియా. మన జీవితంలో మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఎప్పుడో ఎవరికో ఏదో పరిస్థితుల్లో వ్రాయబడినటువంటి ఆ వాక్యము సజీవమై నీతో మాట్లాడుతూ ఉన్నట్టు, నీతోనే దేవుడు డీల్ చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుని వాక్యంలో ఉన్నటువంటి జీవము, దేవుని వాక్యంలో ఉన్నటువంటి గొప్ప శక్తి అదే. చాలా క్లియర్గా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఏలియాకు దేవుడు చెప్తూ ఉన్నాడు, 3వ వచనం, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. స్పష్టమైనటువంటి ఆదేశాలు దేవుడు తనకు ఇస్తూ ఉన్నాడు. ఎందుకని ఇంత స్పష్టంగా చెప్పాడు దేవుడు? సడన్గా ప్రజల మధ్య నుండి తాను ప్రజలు లేనటువంటి స్థలానికి వెళ్ళాలి, ఒక వాగు దగ్గరకు వెళ్ళాలి, దాగి ఉండుము అన్నాడు దేవుడు. దేవుడు ఏంటండి ఈ మాట చెప్తూ ఉన్నాడు, దాగి ఉండుము అని? దేవుడు కాపాడలేడా? దేవుడు శక్తి లేనివాడా? దేవుడు ఎందుకు చెప్పించాలి? మళ్ళా దేవుడు నీవు మనుషుల నుండి దూరంగా వెళ్ళమని ఎందుకు చెప్పాలి ప్రవక్తకు? కొన్ని మార్లు మనకు చాలా విచిత్రం అని అనిపిస్తూ ఉంటుంది. దేవుడు కాపాడగలడు, శక్తి లేనివాడు కాదు. కానీ ప్రవక్త జీవితంలో దేవుడు ప్రవక్తకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆ ప్రజలకు కనబడకుండా దూరంగా తన్ను ప్రవక్తను తీసుకొని వెళుతూ ఉన్నాడు. కెరీతు దగ్గరకు దేవుడు తీసుకుని వెళుతూ ఉన్నాడు. కారణం, అహాబు దుష్టుడు, అహాబు భార్య యెజబెలు డెవిలిష్ ఉమన్ అని చెప్పవచ్చు. చాలా దుర్మార్గపు స్త్రీ. ఇంకా చెప్పాలంటే సాతాను యొక్క ప్రతినిధి, సాతాను యొక్క రూపం అని చెప్పాలి. అటువంటి దుర్మార్గురాలైనటువంటి యెజబెలు అహాబు కాలంలో ఈ ప్రవక్త తాను జీవించాడు. కెరీతు వాగు దగ్గరకు తాను వెళ్ళాలి. దేవుడు ఇంకా క్లియర్గా చెప్తూ ఉన్నాడు, 4వ వచనం, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలంలోకి ఆజ్ఞాపించితనని అతనికి తెలియచేయగా. దేవుడు చెప్పే మాటలు, దేవుడు చేసే పనులు కొన్ని మార్లు దేవుని బిడలమైనటువంటి మనకు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఏం దేవా ఇటువంటి పని, ఇటువంటి పరిస్థితి, ఈ విధమైనటువంటి కష్టం,
ఈ విధమైనటువంటి శ్రమ. నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇంత శ్రమలో నుంచి నేను వెళ్ళాలి? ఎందుకు ఇంత శ్రమలో నుంచి? ఏలియా తాను తన ప్రాణాన్ని ప్రేమించినటువంటి వాడు కాడు. జ్ఞాపకం పెట్టుకుందాం. తాను 9వ అధ్యాయంలో యెజెబెలు దూత చేత ఏలియాకు కబురు చేసినప్పుడు ఒక మాట అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, తాను ప్రాణము కాపాడుకొనుటకై అని 3వ వచనములో వ్రాయబడింది. తన ప్రాణము కాపాడుకొనుటకై, బ్రతకాలి అని కాదు, యెజెబెలు యొక్క ఖడ్గానికి అందకూడదు అనేటటువంటి పట్టుదల. ఇది తప్ప ప్రవక్తలో ప్రాణం మీద తీపి ఉన్నట్టు మనకు కనిపించదు. ఇటువంటి ప్రవక్త కెరీతు వాగు దగ్గరకు వెళ్ళి తాను దాగి ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. తన పోషణ విషయం కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. కెరీతు అనేటటువంటి పదానికి 4 అర్థాలు ఉన్నాయి. 1 కటింగ్, కోయటం, పియర్సింగ్, పొడవటం, స్లేయింగ్, వధించటం, సెపరేషన్, ప్రత్యేకపరచటం. కటింగ్, పియర్సింగ్, స్లేయింగ్, సెపరేషన్. ఈ 4 అర్థాలు కెరీతు, చెరిత్ అనేటటువంటి పదానికి ఉంటూ ఉన్నాయి మూల భాషలో. దేవుడు తన్ను కెరీతు దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. ఏం చేయాలి కెరీతు దగ్గర? మాట్లాడటానికి మనుషులు ఎవరు ఉండరు. పక్షులుక మన భాష తెలీదు. కాకులు కావు కావు అంటూ ఉంటాయి. ఆహారం తీసుకొస్తాయి ఉదయం సాయంకాలం. ఇక మనుషులు ఎవరు కనబడరు. దేవుడు అన్నాడు దాగి ఉండుము అన్నాడు. కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. రోషం కలిగినటువంటి ప్రవక్త ఎందుకు దాగి ఉండాలి? కరోనా భయంకరంగా ప్రపంచ దేశాలను షేక్ చేసిన కాలంలో మనం మన గృహాల్లో దాగి ఉన్నాం. ఏలియా తాను కెరీతు దగ్గరకు, వాగు దగ్గరకు వెళ్ళాలి అని దేవుడు సెలవిచ్చాడు. కొందరు చాలా నిష్ట కలిగినటువంటి వారు ఉంటారు. కొందరికి శుభ్రత చాలా చాలా ఎక్కువ. ఎంత శుభ్రత అంటే వారు తమ వస్తువులు మరలా శుద్ధి చేస్తూ ఉంటారు. ఇంటిని మరలా ఊడుస్తూ ఉంటారు. వస్తువులు మరలా కడుగుతూ ఉంటారు. ఎంత శుద్ధో మంచిదే. కాకి తెచ్చినటువంటి ఆహారం ప్రవక్త ఎలా తినాలి? రొట్టెను, మాంసాన్ని. కాకులు చాలా మంచి ప్యాకింగ్లో అవి తీసుకురావు, అంతే కదండి. నైస్గా మంచి ప్యాకింగ్లో ఒక క్యారీ బ్యాగ్లో వేసి ముక్కును గరుచుకుని కాకులు తేవు. ఎలా తెస్తే? ఆహార పదార్థాలు నేరుగా ముక్కును గరుచుకుని తీసుకొస్తాయి. ఈ అంతఃపురంలో, కిచెన్లో వంట చేస్తూ ఉంటారు. ఆ వంట చేసేటటువంటి వారి దగ్గరకు వెళ్ళి కరెక్ట్గా ప్రిపేర్ అయిన తర్వాత తీసుకురావాలి. కొన్ని మార్లు ఒకే విధమైనటువంటి ఆహారాన్ని దినములు, వారాలు, మాసాలు తినవలసి వస్తే మనకి ఎలా ఉంటుంది? ఇది కూడా వ్యక్తికి పెద్ద పరీక్షే విశ్వాస జీవితంలో. ఉదయకాలం దేవుడు నేర్పించేటటువంటి పాఠాలు, శ్రమల ద్వారా దేవుడు నేర్పించేటటువంటి పాఠాలు, మన అంతరంగ జీవితంలో మనం అలవర్చుకోవలసినటువంటి కొన్ని మంచి లక్షణాలు దేవుడు మనతో మాట్లాడి మనల్ని నడిపించేటప్పుడు ఈ ఉదయకాలం మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం ఆ మార్గంలో నడిచొచ్చాం. ఇక్కడ దేవుడు ప్రవక్తకు నేర్పించినటువంటి పాఠం ఏలియాకు. కెరీతు వాగు దగ్గర దాగి ఉండే ఏలియా. సరే, ఏలియా ఏం చేశాడు? ఇది పెద్ద ప్రశ్న. ఏమి చేయాలి రోజంతా? న్యూస్ పేపర్లు లేవు, ఇప్పుడు మనకున్నట్టు టీవీలు లేవు, స్మార్ట్ ఫోన్లు లేవు, లేక ఏ మీడియా ద్వారా కూడాను మనకు ఇప్పుడు వార్తలు అందుతూ ఉన్నట్టుగా ఏలియా
తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో, ముఖ్యంగా ఇశ్రాయేల్ దేశంలో జరుగుతున్నటువంటి సంభవాలు తెలుసుకోవటానికి అవకాశం కూడా తనకు లేదు. వార్తలు వినకపోతే, తెలుసుకోకపోతే నీ బ్రెయిన్లో ఉండేటటువంటి నాలెడ్జ్ సెంటర్ ఉన్నదే చాలా కష్టం. వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది, చుట్టూ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. అది కూడా నువ్వు జయించవలసి వచ్చింది. చుట్టూ ఏదైనా సంభవించని, దేవుడు నన్ను ఇక్కడ ఉండమన్నాడు, నేను ఉంటాను. మరి ఏం చేయాలి? చాలా సమయం ఉన్నది. ఏం చేయాలి? అక్కడ తాను ఒక షెడ్ వేసుకుని లేడు. కెరీతు వాగు దగ్గర ప్రకృతికి దగ్గరగా ఉన్నాడు. ఈజ్ క్లోజ్ టు నేచర్. గాలికి, ఎండకు తాను ఎక్స్పోజ్ అయ్యాడు. వారం మాత్రం లేదు కదా, గాలికి ఎండకు ఎక్స్పోజ్ అయ్యాడు. ప్రకృతికి చాలా సమీపంగా తాను గడపవలసి వచ్చింది. మనిషి కొన్ని మార్లు బ్యాక్ టు ద పెవిలియన్ అని ఒక ఫ్రేజ్ ఉన్నది. మనం మళ్ళా మొదట ప్రారంభం, బిగినింగ్, అక్కడికి వెళ్ళటం. ఎక్కడ ప్రారంభించేమో అక్కడికి వెళ్ళటం. ఎక్కడ ప్రారంభించేమో. మానవుడు దేవుని చేత సృష్టింపబడ్డాడు. ప్రకృతితో కలిసి మానవుడు ప్రకృతిని తన కొరకు వాడుకొని దేవునితో సహవాసం చేసి జీవించాలి. మనం ఎన్ని రకాల వస్తువులను కనుగొన్నామో, మానవుడు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని వాడుకొని మానవుని సుఖజీవనం కొరకు, ఉపయోగం కొరకు, అవసరత కొరకు నెసిటీస్ కానివ్వండి, కంఫర్ట్స్ కానివ్వండి, లగ్జరీస్ కానివ్వండి, ఎన్నెన్నో మనం వాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ప్రవక్త తాను వాగు దగ్గర బ్రతకవలసి వచ్చింది. వాగు నీరు త్రాగటం, కాకులు తెచ్చేటటువంటి ఆహారం భుజించటం. తాను ఏం చేసి ఉంటాడు? ఇది మనకు పెద్ద ప్రశ్న. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతసేపు చేస్తామండి ప్రార్థన? ఎంతసేపు చేస్తాం ప్రార్థన? ప్రార్థన, ప్రార్థన. యాకోబు చెప్పినటువంటి మాట అదే. యాకోబు ఏం చెప్పాడో మనము జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు 5:17, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. తాను ప్రవచనం చెప్పిన తరువాత వచ్చి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కొన్ని మార్లు మనకు సందేహం వస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంటాడు? ఎలా ప్రార్థన చేస్తుంటాడు? మనం సిద్ధపరచుకుని చేసే ప్రార్థన ఒకటి, దేవుడు మనకు అందించి చేయించేటటువంటి ప్రార్థనా పద్ధతి వేరొకటి. ఏలియా ఇక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాడు. హెబ్రీ పత్రిక గ్రంథకర్త ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి జీవితంలో చూపించినటువంటి, మన కొరకు ఆయన కనుబరిచినటువంటి శ్రేష్టమైన మాదిరిని గూర్చి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ప్రభువారు శ్రేష్టమైన మాదిరిని చూపించాడు. మహారోదనము, కన్నీళ్లు. ఎందుకు? ప్రభువారు శరీరము ధారిగా ఉన్నాడు గనుక ఆయన మన కొరకు కనుబరి శ్రేష్టమైనటువంటి మాదిరి. భక్తులైనటువంటి వారు శరీరంలో మేమున్నాం, మేము పడిపోకుండా అని చెప్పి తమ్మును తాము నలగొట్టుకున్న భక్తులు, శ్రమలకు అప్పగించుకున్నటువంటి భక్తుల జీవితాలు మనం చదువుతూ ఉంటాం. పౌలు గారు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు. మన జీవితాల్లో దేవుని సన్నిధానంలో ఎంతైనా
మనం కుమ్మరించుకోవలసినటువంటి ఆవశ్యకత మనము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం నుండి 1-2 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. సామెతలు 22:3. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. అలాగే సామెతలు 27:12వ వచనములో కూడా ఈ మాట రిపీట్ చేయబడింది. దేవుడు మనల్ని ఇంత మటుకు కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు. అపాయము వచ్చుట చూచి దాగుట, ఎక్కడ దాక్కోగలం? దేవుని సన్నిధానంలో, దేవుడు చెప్పిన చోట, దేవుడు చెప్పిన పద్ధతిలో. మనం దేవుడు చెప్పినటువంటి స్థలంలో, దేవుడు చెప్పిన పద్ధతిలో మనం ఉంటే దేవుడే మనల్ని పోషిస్తాడు, దేవుడే మన అక్కర్లు తీరుస్తాడు, దేవుడే మనల్ని కాపాడుతాడు. ఈ దేవునికి ఎంత సమీపంగా నీవు వెళ్ళేవు? రెండవ ప్రశ్న, దేవుని సమృద్ధి శ్రమకాలములో నీవు ఎంత అనుభవించేవు? మూడవది, నిన్ను నీవు తగ్గించుకొని అల్పమైనటువంటి జీవులు, కాకులు, ఓ కాకి అంటారు కొంతమంది. ఎవరినైనా తేలిగ్గా అనాలి అనుకుంటే ఓ కాకి అంటారు. కొన్ని మార్లు మనం ఎవరిని తృణీకరించి అల్పంగా మనం మాట్లాడతామో వారే మనకు గత్యంతరం అవుతారు. దేవుడు నేర్పించేటటువంటి పాఠాలు నేర్చుకున్నావా? ఏలియా ఒక లెజెండరీ ఫిగర్గా, గొప్ప ప్రార్థన వీరుడుగా తాను ఈ శ్రమకాలంలో తాను రూపొందాడు. ఆసక్తితో ప్రార్థించాడని యాకోబు రాశాడు. పట్టుదలతో ప్రార్థించాడు. నీ ప్రార్థన పట్టు పెరిగిందా? దేవుని ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను అన్నాడు. దేవుని సన్నిధానంలో నీవు నిలబడగలిగేవా? తాను కెరీతు వాగు నీరు తాగుతూ వచ్చాడు, ప్రవహించేటటువంటి నీరు. భక్తుడు దావీదు అన్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడని. ఇంగ్లీష్లో స్టిల్ వాటర్స్, నిశ్చలమైన నీటి దగ్గర. దావీదు అనుభవం నిశ్చలమైనటువంటి నీరు, ఇక్కడ ప్రవక్త అనుభవం ప్రవహించేటటువంటి నీరు. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని యొక్క వాక్ ప్రత్యక్షత. ప్రవహించేటటువంటి నీరు, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, చాలా సమృద్ధిగా ప్రవక్త తాను అనుభవించాడు. నీ జీవితంలో నీవు ఈ ప్రాతకాలంలో ప్రభువుకు అప్పగించుకో. ప్రభువా, కెరీతు వాగు దగ్గర దాగి ఉండుట. దుష్టులు ప్రబలినప్పుడు నీతిమంతులు దాగి ఉండటం దేవుని వాక్యక్రమం. సామెతల గ్రంథంలోనే 28వ అధ్యాయం 12వ వచనం 2వ భాగం, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగి ఉందురు. కొన్ని మార్లు దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. మనం నేర్చుకోవాలి వాటిని. అది మన క్షేమం కొరకే, అది దేవుని మహిమ కొరకే. దేవుని చేతిలో ఉన్నటువంటి దేవుని ప్రవక్త దేవుడు చెప్పినట్టుగా లోబడ్డాడు. దేవుని పేరు పెట్టబడినటువంటి ఓ విశ్వాసి, దేవుని బిడ్డ, నీవు కూడా దేవునికి లోబడతావా? దేవునికి అప్పగించుకుంటావా? తాను వెళ్ళి రాజుకు ఒక సందేశాన్ని అందించవలసి వచ్చినప్పుడు భయపడలేదు. అందించిన తర్వాత దేవుడు నడిపించినటువంటి విధానంలో నా డ్యూటీ అయిపోయింది అని చెప్పేసేసి రిలాక్స్ అయిపోలేదు. దేవుడు ఇప్పుడు కెరీతు దగ్గరకు వెళ్ళు అన్నాడు. నీ జీవితంలో కెరీతు అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? ఏలియా అనేటటువంటి పేరుకి అర్థము యెహోవా నా దేవుడు, యహ్వే ఈజ్ మై గాడ్, ద లార్డ్ ఈజ్ మై గాడ్. యెహోవా నా దేవుడు, నిజమైనటువంటి దేవుని కలిగినటువంటి వాడుగా పేరు పెట్టబడి పెంచబడినటువంటి ప్రవక్త. మనము దేవుని పిల్లలమని మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు
రుజువుపరుచుకునేటటువంటి కాలం ఇదే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు సమర్పిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల సమయంలో మేము ప్రవక్త ఏలియా జీవితం నుండి నేర్చుకునేటటువంటి పాఠాలు, మీ సన్నిధిలో నిలిచి ఉండుట, మీ సన్నిధిలో విజ్ఞాపన చేయుట, మీరు మాకు నేర్పించేటటువంటి కఠినమైనటువంటి పాఠాలు విధేయతతో నేర్చుకోవటానికి మీరు మాకు సహాయం దయచేయండి. శరీరధారిగా దేవా, మీరు ఈ లోకంలో జీవించిన కాలములో కన్నీళ్లతో, రోదనముతో మీరు విజ్ఞాపన చేశారని వ్రాయబడింది. మా జీవితంలో విజ్ఞాపన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, భారభరితమైనటువంటి ప్రార్థన మీరు మాకు నేర్పించమని, సహాయం చేయమని వేడుకుంటున్నాం. అటు ప్రార్థన జీవితం ద్వారా మేము మార్చబడినటువంటి వారంగా మేము మా జీవితంలో ఎదగటానికి కృప దయచేయండి. లోకము నుండి దూరంగా, మీకు సమీపంగా, ప్రకృతికి సమీపంగా, ప్రభు సన్నిధానంలో కెరీతు వాగు దగ్గర గడిపినటువంటి ఏలియాను చూచినప్పుడు రాత్రుళ్ళు ఒలీవల కొండలపై ఒంటరిగా ప్రార్థించినటువంటి ప్రభు రూపాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా జీవితాల్లో దేవా, మా ప్రార్థన శక్తిని అధికం చేయండి, ప్రార్థన భారాన్ని అధికం చేయండి. ప్రార్థనలో ఒక రూపాంతర అనుభవంలోనికి మేము వెళ్ళగలిగినట్లు కృప దయచేయండి. మీ స్వరాన్ని వింటూ ముందుకు సాగిపోయేటటువంటి ప్రత్యక్షతలో మమ్మలను నడిపించండి. మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలను, మేము ఉన్నటువంటి రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాలను, మా దేశాన్ని, ప్రపంచ దేశాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రత్యేకమైన కాపుదల, కృప మాకు తోడుగా ఉంచి బలపరచమని మమ్ములను, మా ప్రాణాత్మ దేహములను, మా కలిగిన వారిని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమెన్.